నేను ఇండిపెండెంట్గా ఈ పార్టీ ఏంది ఆ పార్టీ ఏంది నేను చాలా గొప్పని బాగా చేసిన అని పోయి కంటెస్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటో నాకు తెలీదా? నాకు తెలీదా? తెలుసు. అటువంటిప్పుడు ఏ కమిట్మెంట్ దగ్గర వచ్చామో ఆ భావాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేస్తున్నంతసేపు ఏ వ్యక్తి 100% మంచివాడు కాదు. అంటే మనం అనుకునే రీతిలో ఉండడు. హావభావాలు వ్యక్తిగత విషయాలు చాలా ఉంటాయి. బట్ అవన్నీ దేనికోసం సహించాల్సి వస్తుంది. తల్లి తండ్రి ఉన్నారు, తండ్రి దెబ్బలు కొడతాడు, తల్లి దగ్గర తీస్తుంది. తండ్రి దెబ్బలు కొట్టినంత మాత్రాన షెడ్డోడు అవుతాడా? కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతే బాగుపడతాడా? అయ్యో, మీరు బాగా ఆలోచించండి. అందుకోసం వ్యవస్థలో ఉంటాయి లోపాలు బయట వాళ్ళకి కనపడతాయి. సరే ఆ ఉన్నోళ్ళకు కూడా కనపడవచ్చు, కానీ వాళ్ళ ఇవి ఉంటాయి వ్యక్తిగతంగా. అంత మాత్రం చేత చివరికి ప్రజలకు ఏం చేశాము, ప్రాంతానికి ఏం చేశాము ముఖ్యం. కానీ నేను ఇవాళ కూర్చున్నా, నువ్వు వస్తే నేను మాట్లాడలేదు ఇలా అనుకునేవా రాజకీయాలు అంటే చెప్పేది. ఆ రకంగా సరే రకరకాల మనుషులు ఉంటారు, అంతే కదా. రాజశేఖరుడు అదొక టైపు మాట్లాడేవాడు. ఇంత దగ్గరున్నా నేను 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడేవాను కదా అఫీషియల్గా. నేను అపాయింట్మెంట్ అడిగితే 2 నిమిషాలు అని అడిగితే మా 30 సెకండ్స్లో వాపస్ వచ్చేవాడిని. అన్లెస్ ఈ ఆస్క్ మీ టు స్టే బ్యాక్ అండ్ డిస్కస్ సంథింగ్ ఎల్స్. అంటే నా పని మీద నేనున్నాను. అది అయితే ఇక్కడ ఇంకోటి దురదృష్టం ఏంటంటే కేసీఆర్ ఎవరా ఈ మాట చెప్పకపోతే తప్పదు. సరే ఉద్యమము, తెలంగాణ, ఈ డెవలప్మెంటు, అభివృద్ధి, ప్రజల సొమ్ము ప్రజల చేతుల్లో పెట్టడానికి చేసిన ప్రయత్నం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగలేదా, ఇక్కడ జరిగింది. అందుకే ఇలా అభివృద్ధి అయింది. ఆహారధాన్యాలు 70 లక్షల టన్నుల నుంచి 300 లక్షల టన్నులు ఊరికే ఈలెత్తే అవుతుందా చెప్తున్నా. ఇక అది పోనీయండి, ఇప్పటికే చెప్పాము. వేరే కోణంలో ప్రజాస్వామ్యం ఉంది, అంతే కదా. స్వాతంత్రం వచ్చిందో ప్రజాస్వామ్యం. ఈ 75 సంవత్సరాలలో దేశంలో ఎవరైనా 14 సార్లు ప్రజల మద్దతు చూరుకొని వరుసగా ఎన్నిక అవ్వడారా? కేసీఆర్ ఒకడే. మొదటిసారి ఓడిపోయాడు, మొన్న పార్లమెంట్కి ఓడిపోయాడు. 16 సార్లు కంటెస్ట్ చేస్తే 14 సార్లు వరుసగా. ఈ మాట అతిశయోక్తి కాదు. ఎందుకు చెప్పనా? వాజ్పేయి గారు, జార్జ్ ఫెర్నాండెస్ గారు, రామ్విలాస్ పాస్వాన్ గారు 10 సార్లు పార్లమెంట్కి చేశారు. మన ఈయన చాండీ కేరళ చీఫ్ మినిస్టర్ 11 సార్లు. ఉమెన్ చాండీ మొన్న పాపం చనిపోయారు. అక్కడ థామస్ అని 13 సార్లు గెలిచాడు, ఒక్కసారి మంత్రి పదవి చేశాడు. ఇప్పుడు ఖర్గే 11 సార్లు మొత్తం అన్ని కలిపి. అంటే దేశంలో ప్రజల మద్దతు చూరుకొని 14 సార్లు బై ఎలక్షన్ కానీ రెగ్యులర్ ఎలక్షన్ కానీ ఏదే కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో మద్దతు సంపాదించిన వ్యక్తిని ఏ రకంగా చూడాలా? నువ్వు ఎలక్షన్ కమిషన్ 48 గంటలు వద్దంటావా? నువ్వు మోడీ గారికి అన్నావా, ఇంకోరికి అన్నావా? ఒకవేళ ఏదైనా మీకు ఇష్టమైన రీతిలో మీరు అర్థం చేసుకునే దాంట్లో పొరపాటు ఉందని అనుకుంటే సమాధానం అడగాల. ఏమయ్యా మీరు ఇంత గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ది కంట్రీ, వై యు హావ్ సెడ్ లైక్ దిస్, కెన్ యూ టెల్ అస్? అడుగుతావా? యాక్షనా? దీనికి అర్థమేమనుందా? అదో నేను ఆ కోణంలో ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది కాబట్టి, ప్రజలందరూ ఒకటే అనుకోవాలి కాబట్టి, సమాన అవకాశాలు కల్పించే దాంట్లో వచ్చే ఇబ్బందులను తట్టుకొని మెజారిటీ ప్రజలకు న్యాయం చేసే విధంగా చేసే కార్యక్రమాలు చేయడానికి ఉపక్రమించిన నేపథ్యంలో నేను వాడుతూ ఉన్నాను. అది రాష్ట్రంలో రాజకీయాల వరకే మీరు పరిమితం అవుతున్నారా? పక్క రాష్ట్ర రాజకీయాలు కూడా, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా మీరు మాట్లాడుతూ ఉంటారా? నేను అడగచ్చు కదా ఆ విషయం మీద. అడగచ్చు, అది కాదు. సరే ఎక్కడ దేశం రాజకీయాలు అన్నీ అడగచ్చు.